ఎత్తుకి పై ఎత్తులు, క్యాంపు రాజకీయాలు, జంపింగ్ జపాంగ్లతో ఏపీ మున్సిపాలిటీ రాజకీయాలు రచ్చరాజేస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత పురపాలికలపై అశ్వమేధ యజ్ఞాన్ని ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్ పీఠాలపై జెండా పాతుకుంటూ ఒక్కో మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ స్వాధీనం చేసుకుంటూ దూసుకుపోతుంది. అదే స్పీడ్లో తుని మున్సిపాలిటీ కూడా టీడీపీ వశం అవుతుందనుకున్న టైంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ కూడా తగ్గేదేలే అనడంతో పోరు రంజుగా మారిందట. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై కూటమి సర్కార్ అశ్వమేధ యాగం చేస్తోంది. అడ్డొచ్చిన ప్రత్యర్థుల్ని తొక్కుకుంటూ, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను చేర్చుకుంటూ పురపాలికలపై జెండా పాతేస్తున్నాయి కూటమి పార్టీలు. 9 నెలల పాలనలోనే ఇప్పటికే కొన్ని మున్సిపాలిటీలు కూటమి వశమయ్యాయి. పురపాలికలపై పాగా వేసేందుకు కూటమి పార్టీలు వేస్తోన్న పాచికలతో ఆయా మున్సిపాలిటీల్లో రాజకీయాలు హాట్గా సాగుతున్నాయి. ఇప్పటికే నెల్లూరు కార్పొరేషన్, ఏలూరులో 2 డిప్యూటీ మేయర్ స్థానాలు, హిందూపురం మున్సిపాలిటీ, తిరుపతిలో డిప్యూటీ మేయర్ పదవి, మున్సిపల్ చైర్మన్ పదవులు కూటమికి జైకొట్టాయి. అయితే అదే దూకుడుతో తుని కౌన్సిల్ వైస్ చైర్మన్ సీటు టీడీపీ ఖాతాలోకి వెళ్తుందని అనుకున్న సమయంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అడ్డుకట్ట వేయటం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తుని మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో టీడీపీకి ఒక్క సీటు కూడా రాలేదు. దాదాపుగా అన్ని సీట్లను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. ఇటీవల తుని మున్సిపల్ వైస్ చైర్మన్ రాజీనామాతో ఆ పదవి ఖాళీ కాగా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. తుని నియోజకవర్గ ఎమ్మెల్యేగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి కుమార్తె యనమల దివ్య కూటమి అభ్యర్థిగా గెలుపొందారు. తుని మున్సిపాలిటీపై పట్టు కోసం వైస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు క్యాంపు రాజకీయాలను ప్రారంభించింది టీడీపీ. దీంతో మెజారిటీ కౌన్సిలర్లు టీడీపీ గూటికి చేరిపోయారు. మున్సిపాలిటీలో మొత్తం 30 మంది కౌన్సిలర్లు ఉంటే అందులో ఒకరు చనిపోగా మరొకరు రాజీనామా చేశారు. 28 మందిలో 10 మంది ఈ మధ్యే టీడీపీ కండువా కప్పుకున్నారు. వైస్ చైర్మన్ సభ్యురాలు న్యూట్రల్గా ఉంటున్నారు. తుని వైస్ చైర్మన్ సీటును కాపాడుకునేందుకు మిగిలిన 17 మంది వైసీపీ కౌన్సిలర్లపై దాడిశెట్టి రాజా పట్టు బిగించారు. వైస్ చైర్మన్ పీఠం సొంతం చేసుకోవాలంటే అధికార పార్టీకి 14 మంది సంఖ్యాబలం కావాలి. ఇప్పటికే 10 మంది సభ్యులు టీడీపీలో చేరిపోవడంతో మరో 4 సభ్యుల కోసం టీడీపీ విశ్వ ప్రయత్నం చేసింది. ఎక్స్ అఫీషియో కింద ఎమ్మెల్యేకు ఓటు ఉండటంతో 15 ఓట్లతో పీఠాన్ని దక్కించుకోవచ్చని కూటమి నాయకులు భావించారు. ఈ క్రమంలోనే 15 రోజుల నుంచి 4 సార్లు వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడుతూ వస్తుండటంతో తుని పట్టణంలో టెన్షన్ పరిస్థితులు క్రియేట్ అవుతూ వస్తున్నాయి. మరోవైపు టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. 4 కౌన్సిల్ సభ్యులను వైసీపీ నేతలు కిడ్నాప్ చేసి సెల్ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసి నిర్బంధించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సంఖ్యాబలం లేకపోయినా తమ సభ్యులను ప్రలోభపెట్టి, భయపెట్టి వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలని టీడీపీ కుట్ర చేస్తోందని అటు నుంచి వైసీపీ లీడర్లు ఆరోపిస్తున్నారు. తమ కౌన్సిలర్లకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని దాడిశెట్టి రాజా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలంతో వైస్ చైర్మన్ పదవిని వైసీపీ తిరిగి కైవసం చేసుకుంటుందని, పోలీసుల్ని పావులా వాడుకుంటూ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడే విధంగా టీడీపీ ప్రయత్నిస్తోందని రాజా ఆరోపిస్తున్నారు. ఈసారి వైస్ చైర్మన్ ఎన్నిక ద్వారా తన బలాన్ని చూపించుకునేందుకు ఇటు యనమల, అటు దాడిశెట్టి రాజా ఎవరి ఎత్తుల్లో వారున్నారు. వైస్ చైర్మన్ గెలిస్తే మార్చిలో చైర్మన్పై అవిశ్వాసం పెట్టి ఆ సీటును కూడా తమ ఖాతాలో వేసుకోవాలని పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎవరికి వారు తగ్గకపోవడంతో వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడుతూ వస్తోంది. దాడిశెట్టి రాజా చలో తుని అని పిలుపునివ్వడంతో ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకులంతా యాక్టివ్ మోడ్లోకి రావడంతో వైసీపీ క్యాడర్ అంతా అలర్ట్ అయింది. దీంతో అధికార యంత్రాంగం వైసీపీ ముఖ్య నాయకులను హౌస్ అరెస్ట్ చేసి ఆపగలిగిందే కానీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను మాత్రం జరిపించలేకపోయింది. అధికారంలో ఉండి కూడా వైసీపీపై అప్పర్ హ్యాండ్ సాధించడంలో కూటమి నాయకులు వెనకబడ్డంతో దాడిశెట్టి రాజా వ్యూహానికి అధికార పార్టీ అడ్డుకట్ట వేయలేకపోయింది. 4వ కూడా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడటం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తన కౌన్సిలర్లు చేజారిపోకుండా పట్టు బిగించారు. వైసీపీ క్యాంపు నుంచి కౌన్సిలర్లను బయటికి రప్పించేందుకు యనమల చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం లేకుండా పోయింది. తుని మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ గతంలో 3 సార్లు కైవసం చేసుకుంది. వైసీపీ సర్కారు వచ్చాక అక్కడ సీన్ మారింది. వైసీపీ క్లీన్ స్వీప్ చేసి 30కి గాను 30 కార్పొరేట్ స్థానాలను గెలుచుకుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మార్పు తర్వాత కూటమి ప్రభుత్వం తుని మున్సిపాలిటీపై మళ్లీ తన పట్టు నిలుపుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. 4వ కూడా ఎన్నిక వాయిదా పట్టడంతో ప్రస్తుత నోటిఫికేషన్ రద్దయింది. అందరి దృష్టి రీనోటిఫికేషన్పై పడింది. మరి 5వసారైనా వైస్ చైర్మన్ పీఠంపై ఏదో ఒకటి తేలుతుందా, లేక వాయిదాల ఎపిసోడ్ కంటిన్యూ అవుతుందా అనేది జిల్లాలో ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది.